సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి? సుబ్రహ్మణ్య స్వామికి ఎలాంటి ద్రవ్యాలు అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జపించుకోవాల్సిన మంత్రం ఏంటో, సుబ్రహ్మణ్య స్వామికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్న వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమశివాయని కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఎవరైతే స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు వాళ్ళు రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు వీటన్నింటి నుంచి బయటపడవచ్చు. అప్పుల బాధ నుంచి బయటపడ్డాన్ని కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్య స్వామి పూజ విశేషంగా సహకరిస్తుంది. సొంత ఇంటి కల సహకారం చేసుకోవడానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, ఆస్తి వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందుల్ని పోగొట్టుకోవటానికి, రాహుకేతు దోషాలు, నాగ దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు వీటన్నింటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి అంటే, మీ గృహాల్లో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం అయితే 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వెల్ అనే ఆయుధాన్ని ధరించి ఉంటాడు. ఆ వెల్ అనే ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి చిత్రపటం అయినా ఏర్పాటు చేసుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఏ రూపంలో ఉన్న చిత్రపటాన్ని అయినా సరే ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. సుబ్రహ్మణ్య స్వామి పటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వులు నూనె పోసి 6 వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉంటాయి కాబట్టి ఆయన 6 ముఖాలు సంకేతంగా 6 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. లేదా నవగ్రహాలలో కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టానం దైవం కాబట్టి కుజుడికి 9 అనే అంకె ఇష్టం కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం 9 వత్తులు వేసైనా సరే దీపం వెలిగించుకోవచ్చు. ఆయన 6 ముఖాలకు సంకేతంగా 6 వత్తులు కానీ కుజుడికి అధిష్టాన దైవం కాబట్టి దానికి సంకేతంగా 9 వత్తులు కానీ విడిగా వేసి దీపం పెట్టాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పువ్వులు ఎర్రమందారం, సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర ఎర్రమందారం పూలు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఎర్రమందారం పూలతో లేదా ఎర్ర గులాబీ పూలతో లేదా కుంకుమ కొలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి, ఫోటోకి పూజ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి 108 నామాలు చదువుకోవాలి. అయితే 108 నామాలు చదువుకోలేని వాళ్ళు ఓం సాం శరవణ భవ ఈ ఒక్క మంత్రం చదువుకుంటే 108 నామాలు చదివినంత ఫలితం కలుగుతుంది. శత్రువులు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఓం కందాయ నమః అనే నామం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేయాలి. లైఫ్లో ఉన్నత స్థాయికి, టాప్ పొజిషన్కు వెళ్లాలనుకునే వాళ్ళు మాత్రం ఓం ఫింగలాయ నమః అనే నామం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అన్ని ప్రయోజనాలు కలగాలంటే మాత్రం ఓం శ్యాం శరవణ భవ ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు ఎర్ర మందార పూలతో కానీ, ఎర్ర గులాబీ పూలతో గాని, కుంకుమ కలిపిన అక్షంతలతో కానీ పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 56 లేదా 21 సార్లు మీ వీలను పట్టి చదివి కర్పూర హారతి ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు, పానకం, కందిపప్పుతో పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ నైవేద్యంగా పెట్టలేని వాళ్ళు దానిమ్మ పండు గింజలైన నైవేద్యంగా సమర్పించవచ్చు. దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికి పంచి పెట్టాలి. ఇలా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్నవాళ్ళు అనుగ్రహానికి ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు, లేదా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు కలుగుతాయి. ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేయించుకుంటే కళా రంగంలో ఉన్న వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో అవకాశాలు బాగా వస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే అన్ని రకాలైనటువంటి ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి. పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకుంటే సమస్త కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అలాగే ఎవరైనా సౌందర్యం కావాలంటే కుంకుమ పువ్వు కలిపిన నీటితో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయిస్తే లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయిస్తే సమస్త సంపదలు కలుగుతాయి. గరికపోచలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయిస్తే పోగొట్టుకున్న ధనం, వస్తు, వాహన తిరిగి సిద్ధింప చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే దేవాలయంలో అభిషేకం చేయించుకోలేని వాళ్ళు
ఇంట్లో విగ్రహం కూడా లేని వాళ్ళు మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రమందార పూలతో పూజ చేసుకోండి. మీ జాతక చక్రంలో ఎంత పెద్ద దోషాలు ఉన్నా సరే అదోషాలన్నీ తొలగింపచేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే రెల్లు గడ్డి అని ఉంటుంది. ఆ రెల్లు గడ్డిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు తెచ్చి మీ ఇంట్లో కుండీలో మట్టి పోసి ఆ మట్టిలో ఏర్పాటు చేస్తుంటే భయంకరమైన కుజదోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి రెల్లు గడ్డి పొదల్లో నుంచి పుట్టాడని స్కాంద పురాణంలో ఉంది. అందుకే రెల్లు గడ్డిని తెచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు కుండీలో మట్టి పోసుకుని ఆ మట్టిలో నాటుకొని రెల్లు గడ్డిని పెంచినట్లయితే భయంకరమైన కుజదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య అనారోగ్య సమస్యలను సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యం అష్టకం గాని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కాని సుబ్రహ్మణ్య కుజుక స్తోత్రం కాని ఈ మూడింటిలో ఏ స్తోత్రం అయినా చదవటం లేదా వినటం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. పూజ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి విశేషమైన శుభ ఫలితాలను ప్రతి ఒక్కరు కూడా పాత్రుల కండి.